రెండో విషయం, ఓటేయకపోవడం కూడా ఏదో ఒక పార్టీని సమర్థించడమే. మీరు ఓటేయకపోవడాన్ని ఏదో తటస్థంగా ఉన్నట్టు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓటేయకపోవడం కూడా ఏదో ఒక విధంగా ఒక పార్టీని సమర్థించడమే. నిజంగా నువ్వు కాంగ్రెస్ ని వ్యతిరేకించిన అభ్యర్థివే అయితే, తెలుగుదేశం పార్టీ అయినట్లయితే ఎందుకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేయలేదు? ఎందుకు ప్రణబ్ ముఖర్జీకి వ్యతిరేకంగా ఓటేయలేదు? టీఆర్ఎస్ చెప్తా ఉంది ప్రణబ్ ముఖర్జీ తెలంగాణకి వ్యతిరేకి అట. మరి తెలంగాణకి వ్యతిరేకి అయితే తెలంగాణకి ఇస్తానన్న బీజేపీకి నువ్వు ఎందుకు ఓటేయలేదు? అంటే కాంగ్రెస్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు వచ్చింది నీకు? అంటే ఇంటర్నల్ గా కాంగ్రెస్ కు నీకు మధ్యన డీల్ ఏంటి అని టీఆర్ఎస్ ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ డీల్ కుదుర్చుకోవడంలో, రకరకాల ఎత్తుగడలు వేయడంలో ఈ రెండు పార్టీలు సిద్ధహస్తులు. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు మావాడే కాబట్టి మా దగ్గరకు వస్తుండని ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారికి మార్గమే లేదు కాంగ్రెస్ లోకి రాక తప్పదని ఇంకొక ఆయన, ఒట్టిపోయిన గేదెల లాంటి వాళ్ళు మీరు. ఒక్క ఓటు కాదు కదా, డిపాజిట్ రావడం లేదు. ఇలా తెలుగుదేశం పార్టీని చూసుకుంటే బాన్సువాడలో పోటీ చేయదు, నిజామాబాద్ లో 1500 ఓట్లు వస్తాయి, రామచంద్రపురంలో 4000 ఓట్లు వస్తాయి, నర్సాపూర్ లో 6000 ఓట్లు వస్తాయి. ఇంత హీనంగా ఏ ప్రాంతానికి పోయినా డిపాజిట్లు పోయే పార్టీలు, మీ పార్టీలు ప్రజల దగ్గరికి పోతాయట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఏ కాంగ్రెస్ లోనో కలుస్తాడట. ఎందుకు ఇంత తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు? అవిశ్వాస తీర్మానం చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం కూడదని తెలిసి కూడా కూలకుండా ఉండాలని కోరుకొని సరైన సమయంలో అవిశ్వాస తీర్మానం పెట్టకుండా దొంగ అవిశ్వాస తీర్మానం పెట్టి దానికి రైతుల పేరు పెట్టినప్పటికీ రైతుల కోసం అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం ఆ రోజు ఓటేస్తే తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారని చెప్పి కాంగ్రెస్ విమర్శించింది. కానీ మంచోని బుద్ధి మాసం కూరకాడ తెలుస్తుందని మీ బుద్ధి అవిశ్వాస తీర్మానం కానీ తెలిసింది. ఆ రోజు పదవులు పోతాయని తెలిసి కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి పదవులు పోగొట్టుకొని ప్రజల కోసం వల్ల ప్రజల దగ్గరికి వెళ్లి భారీ మెజారిటీతో గెలిచి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అది నిజాయితీ అంటే, అది ఒక స్పష్టత అంటే, అది ఒక నీతి గల రాజకీయాలంటే, అది ఒక నిజాయితీగా రాజకీయాలు చేయడం అంటే ఒక స్పష్టత ఉండాలి, ఒక విధానం ఉండాలి. ఆ విధానం కూడా లేకుండా ఇవాళ ఆ రోజు కుమ్మక్క అనుకున్న వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి పదవులు పోయినాడు. మీరు ఎక్కడ తలకాయ పెట్టుకుని అడుగుతున్న తెలుగుదేశం పార్టీని. ఈ రోజు కూడా ప్రణబ్ ముఖర్జీకి ఓటేసిన తర్వాత మీరు కాంగ్రెస్ తో కుమ్మక్కారని మీరు అంటున్నారు కాబట్టి ప్రాక్టికల్ పోదామంటే చెప్పు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టు, మేము మద్దతు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నిరంతరం ప్రజల్ని మోసం చేసే తెలుగుదేశం పార్టీ మరొకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. అందుకని ఒక తప్పుడు ఎత్తుగడ తీసుకొని ఓటును బహిష్కరించి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నది. జస్ట్ ఒక 15 రోజుల ముందు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో ఒకసారి మీ అందరూ గుర్తు చేసుకోండి. రాష్ట్రపతి ఎన్నికలలో ఓటేయకపోవడం మంచిది కాదు, ఒక ప్రజాస్వామ్య పార్టీ ఓటేయకుండా ఉండటం సాధ్యం కాదు అని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడే. ఒక 15 రోజుల క్రితం ప్రజాస్వామ్యం గుర్తొచ్చిన చంద్రబాబు నాయుడికి ఈ 15 రోజులలో రాత్రి మారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనక ఏ కుట్ర ఉన్నది? జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం కోసం కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఎటు ప్రణబ్ ముఖర్జీ గెలుస్తాడు కాబట్టి ఒక లోపాయికారి ఒప్పందం చేసుకుని కుట్ర బన్ని ఈ ప్రయత్నం చేశారని మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఎప్పుడు కూడా స్పష్టంగా చెప్తూనే ఉన్నది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పనిన కుట్ర. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేక, ప్రజల్ని కన్విన్స్ చేసుకోలేక, ప్రజాభిమానం పొందలేక, ప్రజా ఆమోదం పొందలేక ఓ తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. ఇది తెలుగుదేశం కాంగ్రెస్ పడిన కుట్ర. ఇది స్పష్టంగా చెప్తా ఉన్నాం. అది ఇంతకుముందు పడిన కుట్ర, ఈ కుట్ర కొనసాగుతూనే ఉన్నది. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రెండు పార్టీలు కలిసే కుట్ర పన్నుతాయి, కలిసే పోరాటం చేస్తాయని మేము నమ్ముతా ఉన్నాం. ఏ మాట నుంచి మేము వెనక్కిపోలేదే. ఓదార్పు యాత్ర నుంచి ఆత్మగౌరవాన్ని, ఒక విదేశీ సాంప్రదాయాలను తీసుకొచ్చి భారత సాంప్రదాయాలను రుద్ది చనిపోయిన కుటుంబాలను కూడా పరామర్శించకూడదని ఆత్మగౌరవాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అణిచివేస్తా ఉంటే ఆత్మగౌరవంలో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఆత్మగౌరవంతో అయితే ఎన్టీ రామారావు పార్టీ పెట్టుకొని వచ్చాడో ఆ ఆత్మగౌరవాన్ని ఫనంగా పెట్టిన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కొల్లుడై ఏ ఆత్మగౌరవం కోసమైతే ఆయన ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి చేద్దాం అనుకున్నాడో ఓదార్పు యాత్రని వ్యతిరేకించడంతో పాటు, ఓదార్పు యాత్రతో పాటు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టేదాకా కుట్రబన్నే మీరు ప్రచారం చేశారే, కుట్రబన్నే ప్రయత్నం చేశారే.
చివరికి సిబిఐని కూడా ఒక ఆయుధంగా వాడుకున్నారే, సిబిఐతో అక్రమ కేసులు పెట్టించారే, సిబిఐతో దౌర్జన్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పిస్తావా చెప్పవా అని చెప్పేసి చాలా మంది మీద ఒత్తిడి తెచ్చారే, ఇండస్ట్రీల మీద ఒత్తిడి తెచ్చారే, కాదంటే జైల్లో పెట్టారే, వాళ్ళందరూ వచ్చి కోర్టులో మొత్తుకున్న విషయాన్ని గుర్తు చేయమంటున్నా నేను. ఈ రెండు పార్టీల పడిన కుట్రలో భాగమే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు ఉంటామని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదిగాక మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక దానికి ఒక కుట్ర ఉన్నదని, దానికి ఓ గుత్త పారిశ్రామికాధిపతుల హస్తం కూడా ఉన్నదని, ఎవరైతే వాళ్ళ హస్తం కలిగి ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం అండ దొరుకుతుందని మేమేదో అనుమానం వ్యక్తం పరిచామో ఆ అనుమానం నుంచి ఒక్కడుగు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి దలుచుకోలేదు. రాజశేఖర రెడ్డి గారి మరణం మీద హడావుడిగా 3 నెలల్లో ఒక విచారణ పూర్తి చేసేసి అది ప్రమాదం అని తేల్చిన ఇదే సిబిఐ దాన్ని మభ్యపెట్టుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో రాకుండా ఉండటం కోసం అది కూడా ఒక పాత్ర వహించి సిబిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర పన్నుతున్నది. ఇప్పటికీ పన్నుతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కుట్రలు కొనసాగుతాయని మేము నమ్ముతా ఉన్నాము. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీతో కలిసి లేదా కాంగ్రెస్ తో కలిసి ఇక కాంగ్రెస్ లో కలిసిపోతాయి అని ఒక ఆయన అంటాడు. యనమల రామకృష్ణుడు అంటాడు, కడప పౌరుషానికి ఢిల్లీ నియంతృత్వానికి పోటీ అన్నారు కదా, ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారా అంటాడు. ఒక్కసారి యనమల రామకృష్ణ గారు నీ చరిత్ర చూసుకో. స్పీకర్ పదవికే మచ్చ తెచ్చిన వ్యక్తివి నువ్వు. ఎన్టీ రామారావు పదవిలోకి వచ్చి కష్టపడి అధికారంలో తీసుకొస్తే, అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన చేతుల మీదకి వెళ్ళి నువ్వు స్పీకర్ గా వచ్చి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎమ్మెల్యేలని కోళ్లనెత్తపోయినట్టు ఎత్తకపోయి వైస్రాయ్ హోటల్లో ఒక దాచిపెడితే ఆ ఎమ్మెల్యేల పక్కన చేరి ఎన్టీ రామారావుని మానసికంగా హింసించిన వ్యక్తులలో స్పీకర్ గా నువ్వొకటివి, ఆ స్పీకర్ స్థానానికి మచ్చ తెచ్చిన వ్యక్తివి.